రాముడి కాలంలో రామ లక్ష్మణులను మించిన యుద్ధ వీరులు ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు మీరు రామ్ లక్ష్మణ్. యూజువల్ గా రామ్ లక్ష్మణ్ అంటే రాముడి మాట లక్ష్మణుడు జవదాటడు అలా ఉండేవాళ్ళు. సో పేరుకి తగ్గట్టు మీరు కూడా అలానే ఉండేవాళ్ళు, లేదంటే సహజంగా అందరు అన్నదమ్ములు కొట్టుకున్నట్టే గొడవలు చిలిపి అల్లర్లు అవన్నీ కూడా ఉండేవా? మా బ్రదర్ ఎక్కువ పనిచేసేవాడు కదా సినిమాకు, నేను కొద్దిగా పనిచేసేవాడిని. మా వాడు కొద్దిగా ఆటకాతన ఎక్కువ, లాస్ట్ వాడు బాగా వదిలేవాడు. రాజా సాబ్ సంక్రాంతికి అవును. డార్లింగ్ అంటేనే చూడాలి అసలు అందరికి అలాంటి పేరు ఎవరు పెట్టారు డార్లింగ్ అని. కానీ ఆ పేరుకి తగ్గ మనిషి ప్రభాస్ గారు నిజంగా. డార్లింగ్ అంటే డార్లింగ్. రాజాసాబ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అసలు మెమరబుల్ థింగ్ ఏదైనా ఉందా మీకు షూటింగ్ మొత్తంలో? ఒకటి అంటే మాకు ఆ సెట్ లో చిన్న కుక్క పిల్లలో మా పెద్ద స్టూడియో జరుగుతుంది, అది జరుగుతుంది. సార్ మీది నాకు ఒక ఆర్య మూవీలో నాకు ఒక సీన్ చాలా ఇష్టం. సైకిల్ చిన్నపిల్లలు కదా అవును సార్, చాలా గుర్తుంది. అప్పట్లో మేము అనుకున్నాను అబ్బా ఇంత స్టైలిష్ గా ఉంది. పెద్ద పిల్లగా అడుగుతున్నాం. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పట్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఏమన్నా చేశారా, లేకపోతే ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్స్ వస్తూ వచ్చాయా? స్ట్రగుల్ చెయ్యాలి, స్ట్రగుల్ ఉండాలి అంటేనే. ఎప్పుడైనా ఏదైనా సినిమాకి కొంచెం ఏదైనా రిస్క్ అయ్యి మీరు ఏదైనా ఫేస్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? భద్రా షూటింగ్ అప్పుడు బోయపాటి రవితేజలో మీకు నచ్చిన హీరో ఎవరు కరెక్టా? ఆయన భగవంతుడు చెప్పేసాం. నెక్స్ట్